హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ వేసవికాలం వచ్చింది కాబట్టి మనం ఎక్కువ నీరు తీసుకోవాలి. ఈ నీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఎండలో బయటికి వెళ్ళి ఇంట్లోకి రాగానే ఒక గ్లాస్ చల్లని నీరు తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదూ. అన్నం తింటున్నప్పుడు కూరలో కారం కాస్త ఎక్కువ, అమ్మో కారం అంటే చాలు అమ్మ వెంటనే ముందు నీళ్లు తాగంటూ గ్లాస్ అందిస్తుంది. కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించిందా, కాసి నీళ్లు తాగించండి అంటారు. పక్కన వాళ్ళు ఒంట్లో నలతగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్దామా, మందులు రాసిస్తూనే నీళ్లు, ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలంటారు. ఇలా మన జీవితంలో ప్రధాన భాగమైనటువంటి నీటిని ఇంకాస్త ఎక్కువగా తాగే సమయమే ఈ వేసవి. అందుకే దాహంతో సంబంధం లేకుండా నీళ్లు త్రాగడానికి రెడీ అవుదాం. అంతకన్నా ముందు నీళ్ళ గురించి, వాటిలో వస్తున్న ట్రెండ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఒక మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే వెలుతురు, ఎండ, ఎరువు సమృద్ధిగా అందేటట్టు చూడడంతో పాటు వేలకు నీళ్లు పెట్టడం తప్పనిసరి. మనము అంతే. ఆరోగ్యంగా మాత్రమే కాదు, ఆనందంగా ఉండాలన్నా, యాక్టివ్గా ఉంటూ మన రోజువారీ పనులన్నింటినీ చక్కబెట్టుకోవాలన్నా నీళ్లు అనే ఇంధనాన్ని మన శరీరానికి తరచూ అందించాల్సిందే. మిగిలిన కాలాలతో పోలిస్తే ఎండలు నిప్పులు చెరిగి ఈ సమయంలో దాహం వేసినా వేయకపోయినా రోజు అప్పుడప్పుడు ఒక గ్లాసు నీళ్ళు తాగుతుంటే అతివేడి నుంచి, ఎండల నుంచి మనం కాపాడుకోగలుగుతాం. అయితే చాలామంది ఇది తెలిసి కూడా నీళ్లు సరిగ్గా తాగక అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారు. తరగని పనులతో క్షణం తీరిక లేదు, తినడానికి సమయం ఉండట్లేదని చెబుతుంటారు కొందరు. అది నిజమై ఉండొచ్చు, కానీ ఎంత బిజీ అయినా ఆహారం మాట నుంచి సరిగ్గా నీళ్ళు తాగకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు మెల్లమెల్లగా దాడి చేస్తాయి. నీళ్లు సరిగ్గా తాగకపోతే డిహైడ్రేషన్ బారిన పడడమే మాత్రమే కాకుండా నీళ్లు సరిపడా అందనప్పుడు ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. దాంతో శరీరంలో శక్తి కూడా సన్నగిల్లి తరచుగా అలసటగా కనిపించి దేని మీద ఏకాగ్రత కుదరదు. నీళ్లు సరిగా తీసుకోకపోవడం వల్ల తలనొప్పి, చిరాకు, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, నిస్సత్తువ, ఉద్వేగాలపైన నియంత్రణ లేకపోవడం, గందరగోళం, కంగారు, ఒత్తిడి, వీటన్నిటిని ఫలితంగా కోపం, ఇవన్నీ నీళ్లు సరిగా తీసుకోకపోవడం వల్లనే శరీరం అందించే సంకేతాలు అయి ఉండొచ్చు. చాలని నీళ్లు తాగకపోతే చర్మంలోని కొలాజన్ పైన ప్రభావం పడుతుంది. దాంతో చర్మంలో తేమ తగ్గి పొడిబారుతుంది. వార్ధక్యపు ఛాయలు త్వరగా వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు నీళ్లు సరిగా తాగని పక్షంలో రక్తం చిక్కబడి బ్రెయిన్ లేదా హార్ట్ స్ట్రోక్ రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, జుట్టెండి గడ్డిలా మారటం వంటి నెమ్మదిగా మొదలవుతాయి. నీళ్లు తాగకపోతే నష్టాలు, నీళ్ళు తాగితే లాభాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. మన శరీరంలోని 50 నుంచి 75% వరకు నీరే ఉంటుంది. అయినా కూడా శరీరానికి సరిపోయేలా నీళ్లు తాగడం ముఖ్యమే. దానివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. ఎలాగంటే మనం ఆహారం రూపంలో తీసుకునే చాలా పదార్థాల్లో వాటర్ సాల్యుషన్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. నీటిలో కరిగిపోయే పోషకాలు అన్నమాట. సరిపడా నీళ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవన్నీ సమృద్ధిగా అందుతాయి. శరీరానికి సరిపడా నీరు అందడం వల్ల కీళ్ళ నొప్పులు త్వరగా రావు. శరీరంలోని టిష్యూలకు వెన్నెముకగా ఆరోగ్యంగా ఉంచి తరచూ ఒళ్ళు నొప్పులు బారిన పడకుండా చేస్తాయి. మనలో పేరుకున్న వ్యర్థాలు, ఫ్రీ రాడికల్స్ బయటికి పోయి శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. అధిక రక్తపోటు సమస్య నియంత్రణలోకి వస్తుంది. మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి. జుట్టు, చర్మం, గోలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రతల్లోనూ తరచుగా తేడాలు ఉండవు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి బోల్డెన్ లాభాలు నీళ్ళు తాగడం వల్ల మనకి అందుతాయన్నమాట. కాబట్టి ఇదంతా బాగానే ఉంది. చప్పగా రుచి పచ్చని నీటిని అదే పరగా ఏం తాగుతాం అనుకుంటున్నారా? నిమ్మరసం, 4-5 పుదీనా ఆకులు, 2 కీరా ముక్కలు సహజ ఫ్లేవర్లను జత చేసుకోవచ్చు. నీళ్ళకు బదులుగా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు, పల్చని మజ్జిగ, నీటిలో ఎక్కువ శాతం ఉండే పుచ్చకాయ, కీరా, తర్బూజా, ద్రాక్ష, కమలం వంటివి తీసుకున్నా మంచిది. ఇవేవి కాకుండా నీళ్ళలోనే కొత్తదనం కోరుకునే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి నీటికి అదనపు రుచిని తెలుస్తూనే పోషకాలు అందిస్తాయి. అందులో ఒకటి మైక్రో డ్రింక్స్, చిన్న చిన్న క్యూబ్స్, జెల్లీ డ్రాప్స్ ఆకృతులు వచ్చే నీటిల్లో దానిమ్మ, పుచ్చకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, నిమ్మ, యాపిల్ వంటి పండ్ల సుగుణాలు ఉంటాయి. గ్లాస్ నీటిలో ఒక క్యూబ్ లేదా డ్రాప్ వేసుకుంటే నీళ్లకు ఆయా పండ్ల ఫేవలు వచ్చేస్తాయి. పండును బట్టి నీళ్లు రంగు మారుతూ ఉంటుంది. జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు, సిబి లాంటి విటమిన్లు అందుతాయి. ఇవి పొడి, లిక్విడ్ రూపంలోనూ దొరుకుతున్నాయి. వాటర్ ఎన్హాన్సర్లు ప్రయత్నించవచ్చు. వీటిల్లోనూ రకరకాల పండ్లు, నిమ్మ, పుదీనా ఎసెన్స్లే ఉంటాయి. తాగే నీటిలో కోరుకున్న ఎన్హాన్సర్ను కొన్ని చుక్కలు వేసుకుంటే చాలు. ప్రొబయోటిక్, ఆల్కలైన్, ప్రోటీన్, విటమిన్ B12, యాంటీ-ఆక్సిడెంట్, ఫైబర్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. అదేవిధంగా 0 క్యాలరీ ఉండే హైడ్రేషన్ డ్రింకులు ప్రయత్నించవచ్చు. ఇలా రోజు మనం వివిధ రూపాల్లో మనం నీటిని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం ముఖ్యంగా ఈ వేసవ కాలంలో మనం డిహైడ్రేషన్కి లోను కాకుండా మనం వాటర్ని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. గమనిక, ఇవి కేవలం సమాచారం మాత్రమే. ప్రత్యేక వైద్య నిపుణుల సలహా మేరకే మీరు పాటించాల్సి ఉంటుంది. ధన్యవాదములు.